తంజావూరులో ఉన్న బృహదేశ్వర టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకుని వరల్లోనే హైట్ ఉన్న రాజగోపురం శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ కాడికి వెళ్ళడానికి తిరుచి నుంచి శ్రీరంగానికి 2 బస్సెస్ చేంజ్ అయ్యి 3 అవర్స్ నైట్ జర్నీ చేసి శ్రీరంగంలో నైట్ స్టే చేయడానికి తక్కువలో రూమ్ చూసుకుంటూ రాజగోపురం నుంచి 50 మీటర్స్ దూరంలో ఉన్న కావేరీ లాకర్స్ అండ్ హౌస్ అని ఉంటే అడిగితే రూమ్ చూపించి 500 అన్నారు. ఇక నా బడ్జెట్ లో రూమ్ దొరికిందని చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయ్యి పక్కనే ఉన్న రాజగోపురాన్ని నైట్ వ్యూమ్ చూసి వచ్చి స్లీప్ వేసి ఇక మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి కావేరీ నది మధ్యలో ఐలాండ్ లో ఉండే భూలోక వైకుంఠమైన 21 గోపురాలతో ఉన్న శ్రీ రంగనాథ స్వామి దర్శనం కోసం దక్షిణం వైపు ఉన్న 240 అడుగుల ఎత్తు ఉన్న రాజగోపురం నుంచి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ ఊరిలో గుడి కాదు గుడిలోనే ఊరు ఉందని అర్థమైంది. 156 ఎకరాల్లో 7 ప్రాకారాలతో 21 గోపురాలతో గుడి చుట్టూ ఒక ప్రదర్శన చేయడానికి 4 కిలోమీటర్ లెంత్ వస్తుంది. శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ 8 స్వయంభూ విష్ణు దేవాలయాల్లో మొదటిది, 108 వైష్ణవ దివ్యదేశ దేవాలయాల్లో మొదటిది పెద్దది. ఇంకా ఈ గుడి లోపల 53 చిన్న దేవాలయాలతో 25 అడుగుల ఎత్తు గల గరుడమూర్తి విగ్రహం రంగనాథ స్వామి ఎదురుగా ఉంటది. ఇక దర్శనం పూర్తి చేసుకొని బంగారు విమాన గోపురం చూసి బయటకు వచ్చి 21 గోపురాల వ్యూ పాయింట్ కి 50 రూపాయలు టికెట్ తీసుకొని వచ్చి చూస్తే నిజంగా అసలు ఇంత ప్లానింగ్ తో ఎలా కట్టారు, వైకుంఠం అంటే ఇలానే ఉంటదా అనిపించింది. ఇక శ్రీ రామాంజుల వారి సన్నిధిలో వారి శరీరం 1000 సంవత్సరాల నుంచి ప్రత్యేక లేపనాలు రాస్తూ అలానే ఉన్నది. ఇంత పెద్ద అద్భుతమైన గుడిని దర్శించుకొని ఇంకా నా ట్రిప్ లో 4వ టెంపుల్ అయిన శ్రీరంగంలోనే పంచభూత లింగంస్ లో జలలింగంగా పిలువబడే జంబుకేశ్వర టెంపుల్ కాడికి వెళ్తున్నాను.